హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన మిద్ది మీద క్యాప్సికమ్ కాసాయి, కొద్దిగా లాస్ట్ అయిపోయి దాంతో కూర చేసుకుందాం. ఈ క్యాప్సికమ్ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, బంగాళదుంపలు కూడా చిన్న చిన్నవి తీసుకున్నాను. అన్నీ కలిపి కూర చేసుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక కొద్దిగా శనగ పలుకులు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా ఎల్లుల్లిపాయలు కొద్దిగా దోరగా వేగించుకోవాలి. అందులోనే ఓ 2 ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి. నా దగ్గర ఎండు కొబ్బరి లేదని పచ్చి కొబ్బరి వేసాను. అవి కూడా వేగించుకొని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అదే కళాయిలోని ఈ బంగాళదుంపలు, ఉల్లిపాయలు వేగించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే, ఎందుకంటే చిన్నవి కదా అవి, ముక్కలు కొయ్యలేదు కాబట్టి వేగేటప్పుడు ఉప్పు పడుతుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకొని కొద్దిగా కారం వేసి ఎర్రగా వేగించుకోవాలి. చిన్న గరం మసాలా కూడా వేసాను, ఆ ముక్కలకు పడుతుందని. అవి కొద్దిగా వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ కూడా ముక్కలు వేసుకొని వేగించుకోవాలి. క్యాప్సికమ్ కొద్దిగా మెత్తపడిన దాకా వేగించుకొని తీసేసుకోవాలి. ఈ వేగిని చల్లారిన తర్వాత ఈ శనగపలుకులు, జీడిపప్పు, ఒక టమాటా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా సోప్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సోపు కొద్దిగా వేగిన తర్వాత ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా దోరగా వేగించుకోవాలి. ఆయిల్ చాలకపోతే వేసుకోవచ్చు. దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కారం, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి పరిమళం కూడా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. బాగా వేగనివ్వాలి, ఆయిల్ పైకి తేలిందాకాని. అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత కొత్తిమీర కూడా జల్లుకొని ఒక ఉడుకు పట్టిందాకా కొద్దిగా ఉడికించుకోవాలి. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీల్లోకైనా బాగుంటుంది. అప్పుడు వేగించి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని, చాలాపోతే కొద్దిగా ఇంకొద్ది నీళ్ళు వేసుకోండి. ఈ దుంప పాలంగా వేసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోండి. మామూలు ముక్కలైనా వేసుకోవచ్చు, బంగాళదుంప ముక్కలు చిన్నవి అయినా చేసుకొని. క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ రెడీ.